పెందుర్తిలో వైకాపా అధినేత జగన్ ఘన స్వాగతం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైకాపా పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. విమానాశ్రయం నుండి ఎన్ఏడి కూడలి, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి 4 రోడ్ల జంక్షన్ వరకు వైఎస్సార్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన రాక కోసం ఉదయం నుండే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మండుటెండలో ఉండి జగన్ కోసం పడికాపులు కాశారు. సుమారు 2 గంటల పాటు ఆలస్యంగా వచ్చిన జగన్ కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి కూడలిలో జగన్మోహన్ రెడ్డికి గజమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, మాజీ కార్పొరేటర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సెరగడం చిన్నాప్పలనాయుడు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు గొర్లె రామునాయుడు, పరవాడ ఎంపీపీ రాష్ట్ర కార్యదర్శి పైల శ్రీనివాసరావు, పెందుర్తి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు గొర్రపల్లి శ్రీనివాసరావు, పలువురు కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పోలీసులు ప్రజలను ఎంత అడ్డుకున్నా జనం స్వచ్ఛందంగా ఎగబడి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్ అని పెద్ద ఎత్తున నినాదాలు తెలిపారు. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నుంచి ప్రజలకు అభివాదం తెలిపారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలు అనంటే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజు అనంటే ఆ 7-8 నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది, సూపర్ స్పెషాలిటీ సేవలు అన్నది, మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నది ఉచితంగా పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది. ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్, ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా, ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి ఉండదు. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ. మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు? అంతా ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు. ఇక అంతా ప్రైవేట్ నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? ఈరోజు ఇక్కడే జరుగుతా ఉంది కాలేజు, 52 ఎకరాల స్థలంలో జరుగుతా ఉంది కాలేజు. ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ 30వ తారీఖున 2022లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ 30, 2022లో శంకుస్థాపన చేసి 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం. ఈరోజు ఈ కాలేజీ కనుక పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది, ఈ మాదిరిగా ఈ కాలేజీలో ఉంటుంది. 600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది. రోజు 100 మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నాన్నగారి పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో 1923లో కట్టిన కేజీహెచ్ కాలేజు, ఈ 2 కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈ రోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా ఇదే ఉత్తరాంధ్రలో మరో 4 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇందులో విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం ఈ 4 కాలేజీలకు గాను ఈ 4 కాలేజీల్లో విజయనగరం కాలేజు, పాడేరు కాలేజు ఈ 2 కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ 2023లో ఈ కాలేజీ ప్రారంభమైంది. పాడేరులో 2024 ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్, పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించిన ఫోటోలు కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి.
నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది. ఒక వైపున కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి, మరో వైపున పలాసలో పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడీఏ హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి. పార్వతీపురం, సీతంపేట, రొంపచోడవరం, బొట్టాయిగూడెం, దోర్నాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని కూడా ఐటీడీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి. పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి. ఉత్తరాంధ్రకు మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపున ఇక్కడ జరుగుతూ ఉంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు.